సార్ అది హ్యాండల్ పెద్దది పెట్టదు కదా. మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి పిల్లలందరూ విద్యార్థులు వచ్చారు. మీరందరూ తెలుసుకొని మీరు మీ చుట్టుపక్కల పిల్లలను కూడా ఇప్పుడు తెలుగు భాష ఎంత సరళంగా ఉంది, మనం ముందర తెలుగు బాగా నేర్చుకుంటేనే మనం అన్ని భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించగలుగుతాము. అంతేగాని మన భాషనే మనకు రాకుండా వేరే భాషల్లో మనము గొప్పవాళ్ళు అవ్వాలని అనుకోవడం అవివేకం అన్నమాట. ఈరోజు మన హాకీ మాంత్రికుడైనటువంటి జాన్చంద్ గారి మేజర్ జాన్చంద్ గారి బర్త్డే సందర్భంగా భారతదేశంలో నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇతను వచ్చి పంజాబ్ రెజిమెంటల్ సెంటర్ అనే ఆర్మీలో ఇతను ఒక సిపాయిగా పనిచేసేవాడు. ఇతను ఆడే ఆటను చూసి ఒలింపిక్స్ లో జర్మన్లో ఉన్నటువంటి అప్పుడు హిట్లర్ ఇది ఇతని పేరు మీద మనకు అత్యుత్తమైన క్రీడా అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే జాతీయ క్రీడోత్సవం రెండు ఈ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఒకటి అందరి డిఎస్పీ గారు చెప్పినట్టు క్రీడల్లో మేజర్ ధ్యాన్చంద్ గారు చేసిన ఒక అచీవ్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ కానివ్వండి, దాన్ని స్మరిస్తూ ప్రతి పిల్లలు కూడా ఆటలు, గేమ్స్, స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒకటి. దీంతో పాటు ప్రతి పిల్లలు ఇప్పుడున్న పిల్లలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామంటే అంటే గిడుగు వెంకటరామమూర్తి గారి గురించి మాట్లాడుతున్నాం, అలాగే మేజర్ ధ్యాన్చంద్ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇద్దరు వేరే వేరే ఒక ఫీల్డ్స్లో వాళ్ళ ఒక సపరేట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఒక అత్యున్నత ఒక సాధించారు కాబట్టి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఏది మళ్ళీ మీలాగే పిల్లలు, మీలాగే ఇట్లాంటి చిన్న చిన్న ఊళ్ళలో పుట్టి పెరిగి నేర్చుకుని తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళు అచీవ్ చేసిన ఒక కాంట్రిబ్యూషన్. సో పిల్లలు ఇప్పుడు ఉన్న పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదేదో బయట ఉన్న వాళ్ళు ఎవరో అచీవ్ చేసినట్టు సాధించినట్టు కాదు. మీరెలాగో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇంకా ఆ కాలంలో ఇంకా కష్టాలు ఎక్కువ ఉండేది తప్ప తక్కువనే ఉండేది. కానీ ఫెసిలిటీ కానీ మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్ అవన్నీ చూస్తే ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అప్పటికన్నా. సో వాళ్ళ జీవితాన్ని ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు మనలో ఒకరు సాధించినట్టు మనం చూసుకొని వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళలాగా మనం ఎప్పుడు సాధించగలము. మీరు ఏ ఫీల్డ్లో ఇష్టపడతారో, ఏ ప్రొఫెషన్లో వెళ్తారో, ఏ సబ్జెక్ట్లో మీకు ఇష్టం ఉందో ఆ సబ్జెక్ట్లో మీరు కంప్లీట్ ప్రొఫెషన్సీగా తీసుకోవాలి. ఇది పిల్లలు నేర్చుకోవాల్సిన ఒక బహుముఖ్యమైన ఇది ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్. ప్రొఫెషన్సీ చేసుకుని అక్కడ ముందు వెళ్ళారు. ఇంకొకరు స్పోర్ట్స్లో చేసుకుంటారు. ఒక పిల్లోడు బాగా చదువులో ముందు రావచ్చు, ఇంకో పిల్లోడు స్పోర్ట్స్లో చేసి ముందు రావచ్చు. అర్థమైందా అండి? అర్థమైందా లేదా? సో మీకు ఏది ఇష్టం అవుతుందో, మీరు దేంట్లో బాగా ఇష్టపడితే దాంట్లో పరిణితి పని దాంట్లో ముందుకు వెళ్ళాలి. అది మీ ఆలోచన ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ అక్కడ ఫొటోస్ అన్ని డిస్ప్లే చేశారు. ఎవరెవరు గోల్డ్ మెడలిస్ట్ ఎవరు ఉన్నారని బయట అందరూ డిస్ప్లే చూసుకొని ఒకసారి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం
జరిగింది అందులో లాస్ట్ ఇయర్ కర్నూలు జరిగింది సార్. ఈ లాస్ట్ ఇయర్ పారాలో స్పోర్ట్స్లో ఈవెంట్లో మెన్స్ టీము ఉమెన్స్ టీం ఇద్దరికి కూడా ఆడుతున్నారు. ఎవరు